టైం నా ఛానల్లో ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి. చూడండి మీరు ఎలా ఉందో చెప్పండి. ఆయిల్ వేసానండి. ఇది ఎందుకంటే దాదాపు ఒక హాఫ్ కిలో ఉల్లిగడ్డ ఉంది అంటే నేను 3 స్పూన్లు ఆయిల్ వేసిన. మొత్తం ఆయిల్ చాలా వేడెక్కేదాకా ఉండేనండి. ఎందుకంటే ఇల్లు మొత్తం చాలా పొగ అయ్యి కబోర్డ్స్ అన్ని ఖరాబ్ అయితే కనుక మా ఇంట్లో కబోర్డ్స్ ఉన్నాయి కనుక నేను ఇలా ఆయిల్ ఎక్కువ వేడి కాకుండా వేస్తానండి. మీరు చూడండి కర్రీ చిన్న మంటలో వండుతాను నేను. ఉల్లిగడ్డ కడిగి పెట్టుకున్నానండి ఫస్టే. ఎందుకంటే ఉల్లిగడ్డ అంతా మంచిగా ఉండదు కదా, నీట్గా ఉండదు కదా, మంచిగా నీట్గా కడిగి పెట్టేసానండి. అల్లం ఉల్లిగడ్డ వేస్తున్నానండి. పసుపు వేస్తున్నానండి. మొత్తం మగ్గినాక వేస్తే ఏంటంటే కూర అనేది టేస్ట్ తగ్గుతుందండి. ఇట్లా చేస్తే మంచి కర్రీ టేస్ట్ మంచిగా వస్తుంది. ఉల్లిగడ్డ కూడా ఉప్పు ఇది అల్లం ఉల్లిగడ్డ కానీ పసుపు కానీ పట్టుకుంటే మంచిగా వస్తుంది కర్రీ కూడా. మొత్తం మగ్గినాక అంటే దానికి ఏం పట్టుకోదు కదండి ఉల్లిగడ్డ అంతా మగ్గినాక. ఇప్పుడు కారం వేసి సాల్ట్ మూత వేసుకుందాం. చిన్న మంట పెడతాం. చిన్న మంట పెట్టి మూత వేసుకుందాం. నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకొని కొంచెం గుడ్లు వేరే చేద్దాం. బాగుంటుంది కర్రీగా. మీరు కూడా ఒకసారి చూడండి. ఇది ఇంకో కడాయి పెట్టానండి. దీని మీద గుడ్లు వేయించి అల్లేస్తాను. మీరు చూడండి ఒకసారి. గుడ్లు ఏంటంటే అల్లనే పోస్తాం కదా ఎగ్గు కర్రీలో, అట్లా పోయకుండా దీన్ని సపరేట్గా వేయించి నూనెలో వేస్తానండి. మీరు చూడండి ఇట్లా ఒకసారి కర్రీ. మా అమ్మ వండిన టైంలో వండారు వంట. ఆ టైం గుర్తుకొచ్చి నేను ఇది వంట చేస్తున్నానండి. అవసరం లేదండి. ఆయిల్ కొంచెమే వేద్దామంటే ఎక్కువేం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అల్లు వేసినాం కదా మనం. ఆయిల్ తక్కువనే వేసుకుంటాం.
ధనియాల పొడి వేసానండి. ఇలాచీ లవంగ సాజీరా కూడా కలిపి మేము మిక్స్ పడతామండి. ఇది ఇలా డైరెక్ట్గా వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ సపరేట్గా దంచడం అవసరం లేకుంటే మేము అట్లనే వేస్తాం. కొంచెం కొత్తిమీర వేస్తుందండి. కొత్తిమీరతో టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా చూడండి. కొత్తిమీర దీనికి వేసుకుంటేనే అంతా పట్టేసుకుంటుంది కదా, మంచిగా ఉంటుంది. ఇట్లా దీనికి వేస్తేనే ఉల్లిగడ్డలకు పట్టేస్తుంది. తర్వాత వేస్తే అంత పైననే ఉన్నట్టు ఉంటుంది. ఇది కూడా ఉడికితేనే మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఎక్కువ కలుపుతుంది పక్కన. బంద్ చేసుకున్నామండి. మంచిగా అయింది చూడండి. ఇట్లా ఇప్పుడు మనం ఎగ్ కర్రీలు వేస్తాం. మంచిగా అయింది చూడండి. పొడి అయింది కదా. ఇప్పుడు మనం కర్రీస్లో వేసుకున్నాము. చూడండి, గుడ్డు కర్రీలో మాత్రం వాటర్ వేయకుండా చేస్తేనే బాగుంటుంది. వాటర్ అస్సలు, ఎందుకంటే మనం ఉల్లిగడ్డ కడుగుతాం కనుక అలానే ఉంటుంది వాటర్ అనేది. ఇప్పుడు దీన్ని ఇట్లా చేస్తే వాటర్ అనేది అసలు ఎగ్ కర్రీలో వేయకూడదు. అన్నీ అయిపోయినాయండి. కొత్తిమీర వేసాను, ధనియాల పొడి వేసాను, అన్ని ఐటమ్స్ అయితే ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం. మంచిగా ఉడికితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. నిమిషాలు అయినాక చూద్దాం అన్నారు అది కర్రీ. చూద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. మగ్గినాయి ఉల్లిగడ్డలు ఎలా చూద్దాం. మంచిగా మగ్గిందండి కర్రీ. ఏం మాడలేదు, మంచిగా అయింది కర్రీ. సరిపోయింది, ఎక్కువగా మంచిగా సరిపోయింది. చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇలా స్టవ్ ఆఫ్ కర్రీ అయింది కదా. ఓకే, ఎగ్ కర్రీ రెడీ. చూడండి ఒకసారి.